తులా లగ్నం అంటే జన్మ గృహం. ఈ తులా లగ్నంలో జన్మించిన వ్యక్తులకు రవి భగవానుడు, కుజ భగవానుడు, గురు భగవానుడు దుష్టగ్రహాలుగా భావించవచ్చు. గురు భగవానుడు 3వ ఇంటికి, అదేవిధంగా 6వ ఇంటికి అధిపతి. రవి భగవానుడు 11వ ఇంటికి అధిపతి. కాబట్టి ఇవి హానికరమైన ఫలితాలు ఇచ్చుటకు అవకాశం మెండుగా ఉంది. శని భగవానుడు, బుధుడు మంచి గ్రహాలు, శుభగ్రహాలుగా భావించవచ్చు. బుధ భగవానుడు, చంద్ర భగవానుడు పరస్పర సంబంధం లేదా సావాసం కలిగి ఉంటే ఇవి చాలా ప్రయోజనకరమైన ఫలితాలు ఇస్తాయి. కుజ భగవానుడు 2వ గృహం, అలాగే 7వ గృహంకు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 2 గృహాలు కూడా మారక గృహాలుగా భావించవచ్చు. అయినప్పటికీ కుజ భగవానుడు మరణానికి కారణం కాలేడు. బృహస్పతి వంటి ఇతర గ్రహాలు మరణానికి కారణమవుతాయి. తులాలగ్నం జన్మించిన వ్యక్తులకు రవి భగవానుడు, కుజ భగవానుడు, గురు భగవానుడు పాపగ్రహాలుగా అంటే దుష్టగ్రహాలుగా భావించవచ్చు. గురువు 3వ ఇంటికి, 6వ ఇంటికి ఆధిపత్యం వహిస్తాడు. రవి 11వ ఇంటికి అధిపతి. కుజుడు 2, 7 ఇళ్లకు అధిపతి. కాబట్టి అవి హానికరమైన ఫలితాలు ఇస్తాయి. శని భగవానుడు, బుధ భగవానుడు కూడా మంచి గ్రహాలు, శుభగ్రహాలు అన్నమాట. బుధుడు, చంద్రుడు పరస్పర సంబంధం లేదా సావాసం కలిగి ఉంటే చాలా ప్రయోజనకరమైన ఫలితాలు ఆశించవచ్చు. కుజుడు 2, 7 గృహాలకు అంటే మారక గృహాలు కాబట్టి వాటికి ఆధిపత్యం వహిస్తున్నాడు. కాబట్టి కుజుడు మరణానికి కారణం కాలేడు. ఒక్క గురువు వంటి ఇతర గ్రహాలు మరణానికి కారణమవుతాయి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.